నేను మీ ధనంజయ నేటి ప్రపంచం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలామంది సెలబ్రిటీస్ అంటే వాళ్ళు వ్యక్తిగత పోస్టుల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అలవాటుగా చేసుకున్నారు. అంటే వ్యక్తిగత పోస్టులు అంటే వాళ్ళు ఎంత అంటే బిక్నీలు వేసుకొని స్విమ్మింగ్ పూల్ డ్రెస్సులు వేసుకుంటూ స్విమ్ చేస్తున్న వీడియోస్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సోషల్ మీడియా చూసే వ్యక్తుల్ని ఒక అబ్బురపరిచే ఆసక్తికరమైన పోస్టులు పెడుతున్నారు. అయితే ఇది ఎంతవరకు కరెక్టు అనేది నాకైతే అర్థమవడం లేదు. నా ఆలోచన మాత్రం ఇది తప్పు అని అనిపిస్తుంది. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన శరీరం అనేది దాచుకోవడానికి కానీ ఇలాగా పబ్లిక్ చేసి పబ్లిక్ని చూపించడానికి శరీరాన్ని మనకి భగవంతుడు ప్రసాదించలేదు. అయితే వీళ్ళు పర్సనల్గా భర్త భార్యలు కిస్సింగ్ సీన్లు, నెక్స్ట్ ఏంటంటే బిక్నీ సీన్లు, ఇవన్నీ కూడా ఎంత దారుణంగా పోస్టులు చేస్తున్నారంటే మ్యాక్సిమం అంటే చాలామంది సెలబ్రిటీసే చేస్తున్నారు. వారు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకే అర్థం అవడం లేదు. అంటే పబ్లిక్ కోసం మీరు చేయవలసిన పోస్టులు అనేవి పబ్లిక్ కోసం ఉన్నాయి. అంటే నేను మామూలుగా పర్సన్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ వేసే రైట్స్ కూడా లేదు. రైట్స్ ఉంది, కానీ భారతదేశంలో స్త్రీకి అనేది చాలా విలువైన వస్త్రధారణ అనేది ఒకటి ఉంది. కాబట్టి నాకు క్వశ్చన్ వేసే రైట్స్ అయితే ఉంది. కానీ మీరే పోస్ట్ పెట్టి నా శరీరం నా ఇష్టం అంటూ కామెంట్లు కూడా కింద పెట్టేటప్పుడు నాకు అడిగే హక్కు అనేది నాకు లేదు. ఓకే, నేను అంతవరకు బాగా ఉంది, మీరు చేస్తున్నవన్నీ బాగున్నాయి. కానీ సినీ ఫీల్డ్కి వచ్చేటప్పటికి సినీ ఫీల్డ్ అనేది అది ఒక నటన కాబట్టి దర్శకుడు ఏం చెప్తే అది చేయాలి, అది కంపల్సరీ. ఇక్కడ నీకు స్విమ్మింగ్ తాలూకు సీన్ ఉంది, ఆ హీరోనికి చెప్తే ఆమె విక్ని వేసుకొని ఆ స్విమ్మింగ్ డ్రెస్లో వేస్తుంది. అది కరెక్ట్ అయిన పద్ధతిలో, ఎందుకంటే ఆ నటన అది తప్పదు, అది దాని బాధ్యత. మనం ఆ హీరోనిగా వచ్చేటప్పుడు పలానా సీన్లకి నువ్వు కమిట్మెంట్ అవ్వాలని మనం ఆ డైరెక్టర్ దగ్గర నిర్మాత దగ్గర అగ్రిమెంట్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే మనం అగ్రిమెంట్ ఫైల్ మీద సంతకం చేసుకుని దానికి తగ్గట్టు మనం యాక్టింగ్ చేస్తున్నాం, అన్నీ ఉన్నాయి. కానీ చాలామంది సెలబ్రిటీస్ ఇప్పుడు ఏంటంటే స్టేజ్ ప్రోగ్రాంకి వెళ్ళిన వాళ్ళు అన్కంఫర్టబుల్ డ్రెస్ అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది అంటే ఆ డ్రెస్సులు చూస్తుంటే అంటే మనకి అంటే మనం ఫ్యామిలీతో వాళ్ళ తాలూకా డ్రెస్సులు చూస్తుంటే మన ఫ్యామిలీ పక్కన కూర్చొని మనం చూడడానికి మనకే సిగ్గేస్తుంది. అంత దరిద్రమైన డ్రెస్సులు వేసుకుంటున్నారు. ఎందుకు వేసుకుంటున్నారు మనకైతే అర్థం అవడం లేదు. అంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు చూస్తుంటే అంటే స్టేజ్ ప్రోగ్రాం పైన లేకపోతే ఎక్కడ అవుట్డోర్లోకి వెళ్ళేటప్పుడు వాళ్ళు కట్టుకున్న వస్త్రధారణ ఇవన్నీ చూస్తుంటే చిన్న ప్రేక్షకులకి కాదు ప్రజలకు కూడా ఇబ్బంది పడేటట్టుగా ఉంటుంది. అందుకోసం దయచేసి మీరు పెద్ద మీ సెలబ్రిటీస్ ఎలా ఉండాలంటే మీ వస్త్రధారణ ఎలా ఉండాలంటే చూస్తే రెండు కళ్ళు కూడా ఆనందాన్ని అనుసరించే విధంగా ఉండాలి. మీరు చీర కొట్టు విధానాన్ని నెక్స్ట్ ఏంటంటే మీరు వేసుకున్న డ్రెస్ అనేది మీ వెనుకున్న యూత్ని అలవాటు చేసేటట్టు ఉండాలి. ఎందుకంటే మన భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది. ఈ సాంప్రదాయాన్ని అనుసరించి మీరు ఈ వస్త్రధారణ చేసుకోవాలి. ఇలాంటి తప్పుడు వస్త్రధారణ అనేవి చేయొద్దండి. ఎందుకంటే పబ్లిక్లో చాలామంది చూసి మీరు అనుకుంటున్నారు మీ మీద పెద్ద అంటే ఈ డ్రెస్సులు వేసుకున్నంత వరకు మాకు పెద్ద లైక్స్ చప్పట్లు ఇవన్నీ వస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ అక్కడ మిమ్మల్ని చూడడానికి వచ్చేవారు ప్రేక్షకులు కూడా మీరు వేసే వస్త్రధారాన్ని చూడడానికి వస్తున్నారు, కానీ మిమ్మల్ని చూడడానికి ఎవరు రావడం లేదు. దయచేసి ఈసారైనా మీరు పబ్లిక్లో పోస్టులు చేయాలనుకుంటున్నారా మంచి కొటేషన్తో మంచి పోస్టులు చేయండి. అంటే ఏంటి మనోడు అడుగుతున్నాడు మమ్మల్ని, మా ఇష్టం, మేము ఎలాగైనా చేసుకుంటాం, మా తాలూకా ఇది మాకు రైట్స్ ఉన్నాయి, మా శరీరం మా ఇష్టం, మేము ఏ డ్రెస్సులైనా వేసుకుంటాం అనుకుంటే మేము ఎవ్వరం కూడా మిమ్మల్ని ఏమన్నాం. కానీ మీరు కొన్ని అంటే మీ పర్సనల్సే మీరు స్విమ్మింగ్ చేసేటప్పుడు మీ భర్తలతోటి పార్కులకి పటార్లకి వెళ్ళేటప్పుడు ఆ పోస్టులు కూడా మీరు అంటే ఆ సన్నివేశాలను కూడా మీరు సోషల్ మీడియాలో మీరు హైలైట్ చేయాలనుకోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ మీ మనస్సాక్షికి మీరే ఆలోచించండి. ఎందుకంటే భారతదేశంలో స్త్రీకి చాలా పవిత్రత ఉంటుంది. ఇంకా కొంతమంది అయితే అవి వాళ్ళకి వింత జంతువులు అనాలో ఏంటనాలో మనకైతే తెలియడం లేదు. వాళ్ళ అంటే బాలీవుడ్లో చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు. వాళ్ళు వేసిన వస్త్రధారణ అంటే చూడడానికి కూడా అంత దరిద్రంగా ఉంటుంది అనమాట. అంటే కోలీవుడ్ మన అంటే మ్యాక్సిమం ఒక దీనిలో ఉంటుంది. కానీ బాలీవుడ్లో అయితే మరీ దరిద్రమైన వస్త్రధారణ ఎంత దరిద్రం అంటే వాళ్ళు ఎందుకు అసలు మనిషి
మనుషుల లేకపోతే వింత జంతువుల అనేది మనకే అర్థం అవడం లేదు. అంత దారుణమైన వస్త్రధారణ వేయవలసిన అవసరమైతే ఏంటుంది అంటే మీ అసలు దానివల్ల ప్రయోజనం అంటూ ఉందా? అంటే ఎంత దారుణంగా వస్త్రధారణ వేస్తే సభ్య సమాజంలో నాకు ఎంత విలువ వస్తుందని ప్రయోజనమైన ఉందా? ఇకనైనా మారండి, ఇకనైనా మారి మన భారతదేశానికి ఒక పవిత్రత ఉంది కాబట్టి ఆ పవిత్రమైన భారతదేశాన్ని పవిత్రతను కాపాడుకుందాం. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.